హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను లలితా గుప్తా. ఇప్పుడు నేను వ్యాధి నిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చిరుమామిళ్ళ గారిది అండి. ఇప్పుడు మనకు దానికి కావాల్సినవి కూడా చూద్దాం. అలాగే దాని గురించి వివరంగా కూడా తెలుసుకుందాం. దానికి కావాల్సింది మనకి తులసి అనేది మనకి ఇన్ఫెక్షన్స్ని బాగా తగ్గించేస్తుంది. తులసిని మనం సరిపడా తీసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్స్కి సరిపడా మాత్రం చూపిస్తున్నానండి. ఇక్కడ తులసిని తీసుకున్నాం. అలాగే దాల్చిన చెక్క ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది దాల్చిన చెక్క. అంతేకాకుండా డయాబెటీస్ లాంటి వ్యాధులను కూడా చక్కగా తగ్గిస్తుంది. అలాగే మిరియాలు. ఇక్కడ ఈ మిరియాలని మనము అప్పటికప్పుడు మాత్రమే నలగొట్టి వాడాలి. ఇక్కడ 4 కప్పులకి సరిపడ మిరియాలని నేను ఇక్కడ తీసుకున్నాను. మిరియాలు అనేవి కఫాన్ని తగ్గిస్తాయి, విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తాయి. అలాగే ఇక్కడ శొంఠి పొడిని తీసుకున్నాను. శొంఠి ఉన్న వాళ్ళు శొంఠిని కూడా తీసుకోవచ్చు. మనలోని దోషాలని విషాలని శోధించి బయటికి పంపిస్తుంది శొంఠి. అలాగే ఎండు ద్రాక్ష. ఇక్కడ నల్లని ఎండు ద్రాక్ష వాడితే ఇంకా చాలా మంచిది. ఏదైనా వాడచ్చు. ఎండు ద్రాక్ష అనేది ఇమ్యూనిటీని పెంచుతుంది, నిద్రాజనకంగా కూడా పనిచేస్తుంది, రక్తహీనతను సరిదిద్దుతుంది ఎండు ద్రాక్ష. ఈ టీ రుచిగా ఉండడానికి మనం నిమ్మరసాన్ని కూడా వాడుకోవాలి. అంతేకాకుండా పటిక బెల్లం. నేను ఇక్కడ తాటి బెల్లాన్ని తీసుకున్నాను. పటిక బెల్లం తీసుకుంటే చాలా మంచిది. పటిక బెల్లం తినని వాళ్ళు తాటి బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. తాటి బెల్లం ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు అండి. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎవరిష్టానుసారంగా వాళ్ళు పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ తీసుకొని వాడవచ్చు. మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే దీనికోసం విషరసాయనాలతో కూడిన మందులు కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి దినుసులతోనే ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో చూద్దాం. చిన్న చిన్న చిట్కాలు పాటించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్షలాగా పనిచేస్తాయి. మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఇలాంటి వాటిని ఇంట్లో చేసుకొని జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి చిన్న చిన్న వాటికి ప్రతిదానికి హాస్పిటల్ పైన డిపెండ్ కాకుండా ప్రతిదానికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించి తగ్గించుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ టీని మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. 4 కప్స్ వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ మనం వాడే తులసి కానీ శొంఠి మిరియాలు ఇవన్నీ ఘాటుగా ఉంటాయి కాబట్టి మీరు చూసి వేసుకోవడం మంచిది. ఇక్కడ నేను 4 కప్స్కి సరిపడా వేస్తున్నాను. తులసిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్షని కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే పటిక బెల్లం, తాటి బెల్లాన్ని కూడా వేసుకుందాం. దాల్చిన చెక్క, అలాగే మిరియాలని మనం అప్పటికప్పుడు ఈ విధంగా నలగొట్టి వేసుకోవాలి. నలగొట్టి తీసుకున్న మిరియాలు, అలాగే శొంఠి పొడి, ఎండు ద్రాక్ష, ఈ హెర్బల్ టీ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మరిగించి టీని చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం సెగ పైన టీని కాచుకోవాలి. ఈ విధంగా టీని మరిగించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడగట్టుకుందాం. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత మనం పక్కన తీసి ఉంచుకున్న నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఈ టీ చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ విధంగా
నిమ్మరసాన్ని కలుపుకోవాలి. దీనిలో మనం ఎండు ద్రాక్షను ఉడికించాం కాబట్టి నచ్చితే టీలోనైనా వేసుకోవచ్చు లేదా విడిగానైనా తినొచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ టీని మనం ప్రతిరోజు 2 పూటలు కానీ 3 పూటలు కానీ తీసుకోవచ్చు. మనం ఉదయాన్నే ఈ టీని కాచినట్లయితే ఎక్కువగా కాచి తర్వాత మనం దాన్ని అలాగే ఉంచేసి మధ్యాహ్నం సాయంత్రం వేడి చేసుకొని కూడా తాగొచ్చు. ఇలాంటి టీని తాగడం ద్వారా రోగనిరోధక శక్తి అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి ఇలాంటి ప్రతి చిన్న వాటికి ట్యాబ్లెట్స్ పైన డిపెండ్ కాకుండా మన ఇంటి చిట్కాలతోనే తగ్గించుకున్నట్టయితే మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఏ విధంగా అంటే మనం చిన్న వాటికి ట్యాబ్లెట్స్ పైన డిపెండ్ అయినట్టయితే ప్రతి చిన్న వాటికి మనం ఇంగ్లీష్ మందులను వాడుతున్నట్టయితే మనకి యాంటీబయాటిక్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా మనకు జ్వరాలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ చెడు బ్యాక్టీరియా నుండి వస్తాయి. కాబట్టి మనం అంతేకాకుండా యాంటీబయాటిక్ వాడుతున్నప్పుడు శరీరంలో చెడు బ్యాక్టీరియా అనేది చంపివేయడం జరుగుతుంది. మనకు జ్వరం అనేది తొందరగా తగ్గిపోతుంది. ఇలా యాంటీబయాటిక్ వాడినప్పుడు శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను చంపేయడమే కాకుండా మనకున్న గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోవడం జరుగుతుంది. దాని నుండి మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే చాలామందికి ప్లేట్లెట్స్ అనేవి పడిపోవడం జరుగుతుంది. అలా ప్లేట్లెట్స్ అనేవి పడిపోవడానికి కారణం కూడా ఎక్కువగా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు వాడడమేనని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి పెద్దవాళ్ళని కనుక్కొని తెలుసుకొని మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకున్నట్టయితే ఏ వ్యాధి కూడా దరిచేరకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.